Hi friends, I am Dr. D.M. Swami, working as an assistant professor in economics. Today, I am going to discuss about the Group 1 mains, how to prepare the mains exam. Group 1 mains exam ku ఎలా ప్రిపేర్ కావాలి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం హైకోర్టు యొక్క సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో కొత్తగా కొంతమంది హైకోర్టు సూచనల మేరకు కొంతమంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం జరుగుతున్నది. అలాగే ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాకపోతే దాన్ని మరొకసారి రివిజన్ చేసుకొని పూర్తి స్థాయిలో ఎగ్జామినేషన్కు ప్రిపేర్ కావడానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఎవరు నిరుత్సాహపడకుండా ఉన్నటువంటి సమయాన్ని తగినంతగా ఉపయోగించుకొని ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలి అన్నటువంటిది కోరుకుంటున్నాను. ఓకే, సో ముందుగా ఈ వీడియోను చూసే ముందు ఈ వీడియో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా గ్రూప్ 1 మెయిన్స్కి ఎలా ప్రిపేర్ కావాలి అనే అంశమే కాకుండా ఆ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ డైలీ 1 or 2 క్వశ్చన్స్ మీ ముందు, అంటే ఒక్కొక్క క్వశ్చన్కు ఆన్సర్ మనం ఎలా రాయాలి, హౌ టు ప్రిపేర్ ద ఎకానమీ అండ్ హౌ వీ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ ఫర్ ద ఈచ్ క్వశ్చన్. సో వాటికి సంబంధించిన వీడియోలు సెండ్ చేస్తాను. సో కాబట్టి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, సో మనకందరికీ తెలుసు గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ద టైటిల్ ఆఫ్ ద పేపర్ ఈస్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది 4th పేపర్లో భాగంగా మనకు ఉంటుంది. ఈ 4th పేపర్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనకు మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 12 మేజర్ టాపిక్స్ వర్ దేర్ ఇన్ అవర్ సిలబస్. ఓకే, దాంట్లో ద ఫస్ట్ వన్ వచ్చేసి మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటివి, లైక్ భారతదేశంలో రూపాయి విలువ ఎలా తగ్గిపోతున్నది, భారతదేశంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో లోటు ఎందుకు ఉన్నది, అనగా కరెంట్ అకౌంట్లో లోటు ఎందుకున్నది, భారతదేశంలో ద్రవ్యోల్బణం అనే అంశము ఏ విధంగా సమస్యను ఎదుర్కొంటున్నది, మరియు ఆ ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం ఉంటున్నది, మరి వివిధ రంగాలలో లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, లేకుంటే అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు, గ్రోత్ రేట్స్ అనేటువంటివి సో ఎందుకు తక్కువగా ఉన్నాయి, ఇటువంటి కొన్ని అంశాల వలన ఆర్థిక వ్యవస్థ అంటే ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ అనేది ఒక మేజర్ ఛాలెంజెస్ ను ఎదుర్కోబోతున్నది. సో దట్స్ వై వీ హ్యావ్ టు డిస్కస్ what are the some major challenges is facing by the Indian government, like inflation issues, slow growth rates in agriculture sector and manufacturing sector, okay, deficit in the current account in the balance of payment, and why the rupee value is decreasing, like that there are different type of the issues were there. So all this we have to discuss for the examination point of view. And the second chapter is resource mobilization in the Indian economy, అంటే భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఆర్థిక వనరులు ఏ విధంగా మొబిలైజ్ కావడం జరుగుతున్నది, హ్యూమన్ రిసోర్స్ విషయంలో కావచ్చు, ఎకనామిక్ రిసోర్స్ విషయంలో కావచ్చు, అంటే ఫైనాన్షియల్ రిసోర్స్ విషయంలో కావచ్చు, న్యాచురల్ రిసోర్స్ విషయంలో కావచ్చు, అంటే ట్యాక్సెస్ ద్వారా మనక ద్వారా ఏ విధంగా మొబిలైజ్ చేయడం జరుగుతున్నది అనేటువంటిది ఒకటి మనకి ఇంపార్టెంట్. లైక్ ద సేమ్ రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియా లెవెల్లో ఎలా చూస్తున్నామో, ద సేమ్ టైమ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ ద హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద స్టేట్. ఆంధ్రప్రదేశ్లో అవి ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయం గురించి కూడా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. లైక్ ద 4th టాపిక్ ఈస్ గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఇండియా.
సో ఇండియాలో బడ్జెట్ అంటే ఏమిటి, బడ్జెట్లోని రకాలు ఏమిటి, ఆ బడ్జెట్ లో ఉన్నటువంటివి రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకు అవసరం. సో కరెంటు బడ్జెట్ గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. అనాలిసిస్ ఆఫ్ కరెంట్ బడ్జెట్, డెఫిసిట్ ఇన్ ద బడ్జెట్, లైక్ రెవెన్యూ డెఫిసిట్ అయితేనేం, fiscal deficit అయితేనేం, primary deficit అయితేనేం. So why they are the deficit in the budget, how can we reduce the deficit in the budget? So all these type of the things we have to discuss in the part of the fourth topic. And the same the government budgeting system in Andhra Pradesh we have to see. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అఫ్ కోర్స్ బడ్జెట్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు, ఇవన్నీ కూడా మనం ఇండియన్ ఎకానమీలో భాగంగా చూస్తున్నప్పటికీ, బట్ సో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద బడ్జెటింగ్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రెవెన్యూ బడ్జెట్ ఏ విధంగా ఉన్నది, లోటు ఏ విధంగా ఉన్నది, ఆ లోటును పూడ్చడానికి ప్రభుత్వం ఏమి రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నది, వై ద డెఫిసిట్ ఈస్ ఇంక్రీజింగ్, వై ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ ఇంక్రీజింగ్, హౌ కెన్ ద గవర్నమెంట్ కెన్ రెడ్యూస్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ సో ఇన్ ఆంధ్రప్రదేశ్ లెవెల్. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించవలసినటువంటి అవసరం అనేది ఉంది. లైక్ ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఇంక్లూజివ్ గ్రోత్, ఆ సమ్మిళిత వృద్ధి మన దేశంలో ఉన్నదా, లేకపోతే ఎందుకు లేదు, మన సమ్మిళిత వృద్ధిని ఎలా సాధించాలి, హౌ వి హావ్ టు అచీవ్ ద ఇంక్లూజివ్ గ్రోత్. సో ఆల్ దీస్ పాయింట్స్ వి హావ్ టు డిస్కస్. లైక్ అలాగే మరొక టాపిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ బోత్ టాపిక్ చూడండి, ఇండియాలో అగ్రికల్చర్ డెవలప్మెంట్, ద సేమ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రెండు కూడా మనం సైమల్టేనియస్ గా సపరేట్ టాపిక్ గా మనం గమనిస్తున్నాం. సో ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ పాలసీస్, గ్రీన్ రెవల్యూషన్, ఒక న్యూ గ్రీన్ రెవల్యూషన్, ఒక గవర్నమెంట్ తీసుకొని వస్తున్నటువంటి కొత్త విధానాలు, సో అటువంటి అంశాలతో పాటు సో రాష్ట్రంలో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కి సంబంధించి ఇరిగేషన్, లేకుంటే పీడిఎస్, లేకుంటే లైక్ సో ఫార్మర్స్ వెల్ఫేర్ స్కీమ్స్, సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఇండియా లెవెల్లో అండ్ ఏపీ లెవెల్లో గమనించాల్సిన అవసరం అనేది ఉంది. సో దెన్ 9th and 10th టాపిక్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్, దట్ ఈస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. The first 9th topic is so it is a industrial development and policy in India. Generally India level lo chustam. So at the same time the 10th topic వచ్చేసరికి industrial policy of Andhra Pradesh. Andhra Pradesh government తీసుకొని వస్తున్నటువంటి పాలసీలు ఏంటివి. So either India level or AP level. So industrial policies, the mainly 1991 industrial policies. సో ఏపీలోకి వచ్చేలకు లేటెస్ట్ 2015-20 ఓకే ఇండస్ట్రియల్ పాలసీస్. సో ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం సో అనేక రకాలైన పాలసీలు ఏ విధంగా తీసుకొని వచ్చినాయి, దానివల్ల ఎకానమీ పైన ఎటువంటి ప్రభావం ఉన్నది, సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండియాలో ఏ విధంగా జరుగుతున్నది, ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం పూర్తి స్థాయిలో గమనించాలి. అలాగే సో ద 11th and 12th టాపిక్స్ ఆర్ రిలేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. 11th చాప్టర్ ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఇండియా లెవెల్, అండ్ ద 12th చాప్టర్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ క్యారిడార్స్, నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఓకే, సో చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్, లైక్ సో బెంగళూరు అండ్ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్. సో లైక్ ఈ విధంగా ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్డు, ఓకే, ఎయిర్పోర్ట్లు, సో పోర్ట్లు, ఇవన్నీ ఎలా ఎకానమీ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి అనేటువంటి అంశాలు అన్నటువంటివి మనము గమనించాలి. సో దీస్ ఆర్ ద 12 టాపిక్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సిలబస్. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వస్తే, ఓకే, వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ రిగార్డింగ్ ద ఎకానమీ, మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒక్కొక్క పేపర్లో ఒక విధంగా ఉన్నది. ఓకే, ద థర్డ్ పేపర్ మే బి డిఫరెంట్ అండ్ ద ఫోర్త్ పేపర్. థర్డ్ పేపర్ లో వి హావ్ 3 సెక్షన్స్, ప్రతి సెక్షన్ నుంచి 50 మార్కులు క్వశ్చన్లు వస్తాయి. సో బట్ ఇక్కడ మనకు వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఎకానమీ దెర్ ఇస్ నో సచ్ టైప్ ఆఫ్ ద సెక్షన్స్. ఇక్కడ ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ అనేటువంటిది లేదు. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అన్నటువంటి పాయింట్ కూడా మనకి ఇక్కడ పూర్తిగా మనము చూడలేము.
సో బికాస్ మనకు ఫస్ట్ లో మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేసి అంటున్నాం. తర్వాత రీసోర్స్ మొబిలైజేషన్ సంబంధించి బోత్ ఇండియా లెవెల్, ఆంధ్రప్రదేశ్ సెపరేట్ చాప్టర్స్ ఉన్నాయి. అండ్ బడ్జెటింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియాకు సంబంధించి వి హావ్ సపరేట్ టాపిక్స్. అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్ సంబంధించి వి హావ్ సపరేట్ టాపిక్స్ ఫర్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి వి హావ్ సపరేట్. అండ్ అగ్రికల్చర్ పాలసీ సంబంధించి వి హావ్ సపరేట్. బట్ సమ్ ఆఫ్ ద టాపిక్స్ లైక్ ఇంక్లూజివ్ గ్రోత్ అన్నటువంటిది మనకు కామన్ గా ఉన్నది. ఓకే, మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అన్నటువంటిది సో మనకు కామన్ గా ఉన్నది. సో కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ అనే దానికన్నా ఓవరాల్ గా వీ హ్యావ్ 12 చాప్టర్స్. అవుట్ ఆఫ్ దిస్ 12 చాప్టర్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ 15 క్వశ్చన్స్. ఇంకా టోటల్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆఫ్ కోర్స్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 10 మార్క్స్. ప్రతి క్వశ్చన్ కు 10 మార్క్స్ ఉంటాయి కాబట్టి ద టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. ఓకే, ఇక్కడ 15 క్వశ్చన్స్ అంటున్నాం ఫ్రమ్ వాట్ ఈస్ కాల్డ్ 12 చాప్టర్స్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి చాప్టర్ నుంచి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ 1 క్వశ్చన్. సో డెఫినెట్లీ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ దెర్ విల్ బి 1 క్వశ్చన్. అండ్ సో లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ 12 క్వశ్చన్స్. సో ద రిమైనింగ్ 3 క్వశ్చన్స్ మేబీ గివ్స్ ఫ్రమ్ ఎనీ టాపిక్. జనరల్ గా ఏ టాపిక్స్ నుంచి అయినా కానీ రావడానికి స్కోప్ అన్నటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ప్రతి చాప్టర్ కు క్వశ్చన్ ఉంటుంది అంటున్నాను చూడండి. సో ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ విల్ హ్యావ్ ద ఇంటర్నల్ చాయిస్. ప్రతి క్వశ్చన్ కు మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. సో దేర్ సో ఆర్ అనేది ఉంటుంది. ఓకే, లైక్ వీ కెన్ సి లైక్ దిస్. సో ఈ క్వశ్చన్స్ అన్నటువంటివి మనకు ఏ విధంగా అడగచ్చు అంటే మీరు గమనించినప్పుడు 15 క్వశ్చన్స్ అండ్ 12 మనకు 180 మినిట్స్ టైం ఉంటుంది. అంటే నియర్లీ 3 అవర్స్ మనకు టైం ఉంటున్నది. ఓకే, సిన్స్ వీ హ్యావ్ 3 అవర్స్ టైం, మనకు 3 అవర్స్ టైం ఉంటున్నది కాబట్టి సో ఈ విత్ ఇన్ 3 అవర్స్ వీ హ్యావ్ టు రైట్ 15 క్వశ్చన్స్. కాబట్టి ఈ 15 క్వశ్చన్స్ మనం ఈ 3 అవర్స్ లో రాయాలంటే యాన్ యావరేజ్ గా ప్రతి క్వశ్చన్ కు 11 నుంచి 12 నిమిషాలు టైం కేటాయించుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు అలాట్ 11 to 12 minutes ఫర్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ అండ్ యావరేజ్. ఓకే, ప్రతి క్వశ్చన్ కు 12 మినిట్స్ టైం కేటాయించారు అనుకోండి, అప్పుడు 15 క్వశ్చన్స్ ఇంటూ 12 మినిట్స్ దేర్ విల్ బి 180 మినిట్స్, 3 అవర్స్ కంప్లీట్ అవుతుంది. కాకపోతే ఒక క్వశ్చన్ కు 1 నిమిషం కొన్ని సందర్భాల్లో ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది, కొన్ని క్వశ్చన్లు చిన్నగా ఉంటాయి కాబట్టి సో లైక్ దట్ యూ కెన్ అలకేట్ అరౌండ్ 13 మినిట్స్ ఫర్ సమ్ క్వశ్చన్స్. అండ్ అటువంటి అప్పుడు 1 మినిట్ మీకు ఇక్కడ వేస్ట్ అవుతుంది కాబట్టి మరో క్వశ్చన్ 11 మినిట్స్. సో దట్స్ వై యూర్ వాట్ ఐఎమ్ సెయింగ్, సో యూ హ్యావ్ టు అలాట్ ద 11 to 12 మినిట్స్ యావరేజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అన్ని క్వశ్చన్లు సమానమే. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ 10 మార్కులు, నీకు ఆ క్వశ్చన్ బాగా నేర్చుకున్నావు, యు నో ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ వెరీ వెల్. సో యు ఆర్ ఏబుల్ టు రైట్ 5 to 6 పేజెస్, 5 నుంచి 10 పేజీలను రాయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. సో బట్ ద పాయింట్ ఈస్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద 10 pages ఫర్ దట్ క్వశ్చన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ మోర్ దెన్ 10 మార్క్స్. మాక్సిమం 9, 10 కన్నా మీకు మార్కులు రావడానికి మాక్సిమం మార్క్స్ 10 మార్క్స్. కాబట్టి 10 మార్కులు రావడానికి నీకు స్కోప్ ఉండదు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. దానివల్ల నువ్వు ఇంకో క్వశ్చన్ వదులుకోవాల్సి వస్తుంది. సో యు ఆర్ గోయింగ్ టు నెగ్లెక్ట్ ద అనదర్ క్వశ్చన్. కాబట్టి ఆ 10 పేజీలు రాసి 20 నిమిషాలు 30 నిమిషాలు టైం కేటాయించడం కన్నా ఆ 20 నిమిషాల్లో నువ్వు 2 పేజీలే రాసి 2 క్వశ్చన్లు రాయగలిగినావు అనుకో. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ 2 క్వశ్చన్స్ విత్ ఇన్ ద 20 minutes. సో ఒక్కొక్క క్వశ్చన్ కు 7 మార్కులు ఇచ్చినా కానీ నీకు ఎంత అవుతుంది? 14 మార్క్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ ద 2 క్వశ్చన్స్. బట్ ఒక క్వశ్చన్ నువ్వు విపరీతమైనటువంటి ఆన్సర్ బాగా మంచిగా రాసి 20 minutes రాయడం వల్ల లాస్ట్ లో నువ్వు ఒక క్వశ్చన్ వదులుకోవాల్సి వస్తుంది. ఓన్లీ 14 క్వశ్చన్స్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ అనుకోండి. సో అంటే అక్కడ నువ్వు ఎంత బాగా రాసినా నీకు వచ్చేది 9 మార్క్స్ లేకుంటే 8 మార్క్స్. సో దానివల్ల నువ్వు ఇంకొక 5 మార్కులు లూజ్ అవుతున్నావు. సో కాబట్టి
Here what I am saying is the time management is very very important for the aspirants, ముఖ్యంగా ఈ గ్రూప్ 1లో. ఎందుకంటే డెఫినెట్‌గా మీరు 15 క్వెషన్‌లు రాయాలి. సీరియస్‌గా ప్రిపేర్ అయినటువంటి క్యాండిడేట్‌కు మీరు 10 క్వెషన్‌లు ఆన్సర్ చేసే కెపాసిటీ అయితే ఉంటుంది. డెఫినెట్‌లీ యూ ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వెషన్స్, నో డౌట్ అట్ ఆల్. డెఫినెట్‌గా నువ్వు చదివిన క్వెషన్‌లే వస్తాయి. ఎందుకంటే సిలబస్సే చదువుతున్నావు కాబట్టి. సో డెఫినెట్‌లీ యూ ఆర్ గోయింగ్ టు get the questions within the syllabus. That's why all the questions, answer for all the questions definitely you know. But so if you are not able to manage your time, so you are not going to attempt the questions. అప్పుడు నువ్వు ఆన్సర్స్ అన్ని అటెంప్ట్ చేయలేకపోతే కొన్ని క్వశ్చన్స్ నువ్వు వదులుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి అటెంప్ట్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, సో యూ హ్యావ్ టు అలాట్ 11 or 12 minutes maximum for each and every questions. సో ఆ విధంగా అన్ని క్వశ్చన్స్ మనకు ఈక్వల్ గా క్యారీ అవుతాయి కాబట్టి సో డెఫినెట్ గా నువ్వు ఆన్సర్ రాయడానికి ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సరే, ఆ క్వశ్చన్ ఎలా రాయాలి అనేటువంటిది మనకు జనరల్ గా 2 type ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటేమో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రావచ్చు, మరొకటి అనాలిసిస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండ్ అలాట్ అనాలిసిస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. సో మై సజెషన్ ఈస్ ట్రై టు అటెంప్ట్ అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్, అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగని మీకు అనాలిసిస్ చేసే కెపాసిటీ ఆ క్వశ్చన్ కు లేదనుకోండి, సో గో ఫర్ ద కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు జస్టిఫై బోత్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఈక్వల్లీ, రెండింటిని సమానంగా జస్టిఫై చేయగలిగే కెపాసిటీ నీకు ఉన్నది అనుకోండి, అటువంటి సందర్భంలో సో నా యొక్క సలహా ఏంటంటే గో ఫర్ ది అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్. అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ద్వారా మీకు సో ఎక్కువ స్కోర్ రావడానికి ఉంటుంది. ఇఫ్ యువర్ అనాలిసిస్ వెరీ గుడ్, అనాలిసిస్ అనేది కరెక్ట్ గా ఉంటే ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేసేటప్పుడు ఒక 3 అంశాలు మీరు మైండ్ లో పెట్టుకోండి. ఒకటి, ఆ క్వశ్చన్ కి సంబంధించి వాట్ ఈజ్ వాట్ అనేది రాయండి. దీన్ని మనం ఏమంటామంటే సబ్జెక్ట్ అనేసి అంటాం, సబ్జెక్ట్. సో వాట్ ఈజ్ వాట్ రాసిన తర్వాత వై ఇట్, అదే అనాలిసిస్. ఎందుకు అలా ఉండాలి అంటే కారణాలు కావచ్చు, ఇంపాక్ట్ కావచ్చు. సో అది మనం రాయాలి. సో ఫైనలీ యూ హ్యావ్ టు రైట్ హౌ మచ్ ఇట్. సి వాట్ ఈజ్ ఇట్, హౌ ఇట్ ఈస్ అండ్ హౌ మచ్ ఇట్. హౌ మచ్ అంటే డేటా, రిజల్ట్ అన్నటువంటిది. కాబట్టి నువ్వు రాసే ప్రతి క్వశ్చన్ కు డేటాను యాడ్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్. డేటా యాడ్ చేస్తేనే ఎకానమీకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆన్సర్ అన్నటువంటిది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో దెర్ ఈస్ ఎ వన్ క్వశ్చన్ లైక్ దిస్. ఓకే, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ది డౌన్ ఫాలింగ్ ఆఫ్ ద రూపీ వాల్యూ ఇన్ ద కంట్రీ? భారతదేశంలో రూపాయి విలువ ఎందుకు తగ్గిపోతున్నది అని ఒక క్వశ్చన్ అడిగాడు. That is one question given in the APPSC exam for the group 1 mains. So ఇక్కడ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపాయి విలువ తగ్గిపోవడం అంటే ఏమిటి అనో రాయాలి. అంటే వాట్ ఈస్ వాట్ అంటే ఇట్ మే బి డివాల్యుయేషన్, ఇట్ మే బి రూపీ రెసిషన్ ఆర్ రీవాల్యుయేషన్ ఆర్ రూపీ అప్రిసియేషన్. సో వాట్ ఈస్ వాట్, దాని థియరీ కూడా అనేసి మనం అనొచ్చు, బట్ అంత డీప్ గా అవసరం లేదు. కానీ అట్లీస్ట్ వాట్ ఈస్ వాట్, వాట్ ఈస్ డివాల్యుయేషన్ అంటే రూపాయి విలువ తరిగిపోవడం అంటే ఏమిటి, రూపీ రెసిషన్ అంటే ఏమిటి మీరు ఫస్ట్ రాయండి. రెండోది వచ్చేసి ఎందుకు తగ్గుతున్నది, వై, వాట్ ఆర్ ద కాజెస్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ద డౌన్ ఫాలింగ్ ఆఫ్ ద రూపీ. రూపాయి విలువ తగ్గిపోవడానికి సో ఏమి కారణాలు అన్నటువంటి పాయింట్లు రాయండి. ఓకే, సో దానికి సంబంధించి కొద్దిగా డేటా ఎవిడెన్స్ రాయండి. ఓకే, లాస్ట్ ఇయర్ ఎక్స్చేంజ్ రేట్ ఇంత ఉంటే ఈ సంవత్సరం ఇంత ఉంది అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే రూపాయి విలువ ఫారిన్ కరెన్సీతో పోల్చుకుంటే డాలర్తో పోల్చుకుంటే తగ్గింది. ఓకే, సో ఎందుకు తగ్గిందో ఆల్రెడీ నువ్వు రీజన్ రాసావు. కాబట్టి బికాస్ ఆఫ్ దట్ రీజన్ సో ద రూపీ వాల్యూ వాస్
డిగ్రీజ్డ్ ఫ్రమ్ ద దిస్ మచ్ టు దిస్ మచ్ అనేసి రాస్తూ కన్క్లూజన్లో మరి ఆ విధంగా తగ్గిపోతూ ఉన్నది కదా. తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ పైన చెడు ప్రభావం కనిపిస్తుంది కదా. కాబట్టి ఆ రూపాయి విలువ పడిపోకుండా ఉండాలి అంటే నువ్వేమి సలహా ఇస్తావు, ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి పాయింట్లు నువ్వు అక్కడ మెన్షన్ చేయడానికి ప్రయత్నించు. సో అప్పుడు ఏమవుతుంది, ఒక ఫుల్ పేజ్ ఆన్సర్ అన్నటువంటిది అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. వాట్ ఈస్ వాట్, వై ఇట్ వాస్, సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అండ్ హౌ మచ్ ఇట్ అంటే డేటా, అండ్ వాట్ వీ కెన్ డూ అంటే యువర్ సజెషన్, యువర్ ఒపీనియన్. సో అంటే ఈ సలహాను నువ్వు ప్రభుత్వానికి ఇస్తున్నావు, ఆ సలహా పాటించడం ద్వారా సో ఆ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది అనేటువంటి పాయింట్స్ ను మీరు దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ రాస్తే మంచి స్కోర్ రావడానికి ఉంటుంది. ఎగ్జామినరు అట్రాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా నీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ పాయింట్ ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అన్నటువంటిది సో నేను చెప్తున్నటువంటి పాయింట్. ఓకే, సో మనకి ఎందుకంటే ఎగ్జామ్ లో స్కోర్ చేయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. స్కోర్ అనేది చెయ్యాలంటే మనం రాసిన ఆన్సరు ఇట్ షుడ్ బి అట్రాక్టెడ్ బై ద ఎగ్జామినర్ అట్రాక్ట్ చేయాలి అంటే సో యువర్ ఆన్సర్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, అలాగే మనకు మరొక క్వశ్చన్, భారతదేశంలో ఆర్థిక వనరులు కొరతగా ఉన్నాయి, లేకుంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో గ్రోత్ రేటు తక్కువగా ఉన్నది. వై? What are the problems? What are the reasons why there was a low growth rate there in agriculture sector and the manufacturing sector in India? కాబట్టి అక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ గ్రోత్ రేట్ నువ్వు రాయాలి. మరి ఆ గ్రోత్ రేట్ అన్నటువంటిది ఎంత ఉన్నది when compared to other sectors? What is the growth rate in the agriculture sector or the manufacturing sector? ఆ డేటాను చూపించడం ద్వారా మీరు ఏమంటున్నారు, ఎస్ ఆ క్వశ్చన్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఎస్ యువర్ రైట్, యువర్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్, దేర్ వాజ్ ఏ లోవర్ గ్రోత్ రేట్ ఇన్ అవర్ కంట్రీ. లేదా మనకు మిగతా రంగాలతో పోల్చుకుంటే గ్రోత్ రేట్ ఎక్కువగా ఉన్నది అనుకోండి నీకు డేటా ప్రకారం, అక్కడ నువ్వు ఏమంటున్నావు, సో యువర్ క్వశ్చన్ మే నాట్ బి కరెక్ట్. అంటే క్వశ్చన్ ఇచ్చినటువంటి దాని ప్రకారము భారతదేశంలో గ్రోత్ రేట్ తక్కువ లేదు అనేటువంటి పాయింట్ను మనం అక్కడ మెన్షన్ చేయొచ్చు. కానీ జనరల్ గా మనకు ఉన్నటువంటి సమస్య ఏంది, తక్కువే ఉంది కాబట్టి క్వశ్చన్ రాంగ్ అని చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా మీరు క్వశ్చన్ రాంగ్ అనేది చెప్పొద్దండి, జస్టిఫై చేయడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఎనీవే దెర్ ఈస్ ఎ లో గ్రోత్ రేట్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఉన్న గ్రోత్ రేటే తక్కువగా ఉన్నది. సిన్స్ దెర్ వాజ్ ఎ లో గ్రోత్ రేట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆ గ్రోత్ రేట్ ఎంత ఉందో చూపించి దాని కారణాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దట్ లో గ్రోత్ రేట్? మరి దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో ఇఫ్ యూ సజెస్ట్ లైక్ దిస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద కన్క్లూజన్, సో ఇట్ విల్ బి గుడ్. సో ఈ విధంగా ప్రతి చాప్టరు మీరు బేస్ చేసుకోండి. కొన్ని క్వశ్చన్లు డేటా బేస్డ్ పైనే ఉంటాయి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఏపీ ఎకానమీకి సంబంధించి అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా డేటా బేస్డ్ ఉంటాయి. డేటాను బట్టి అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ డేటాను మీరు దృష్టిలో పెట్టుకొని అనాలిసిస్ చేయడానికి సో ప్రయత్నించాలి. సో అప్పుడే మనకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ యూ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ అకార్డింగ్ మై అడ్వైస్ యూ ట్రై టు అలాట్ 11 to 12 minutes ఫర్ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్. మీరు మైండ్ లో పెట్టుకోండి, 12 నిమిషాలకు మించి ఏదైనా ఒక క్వశ్చన్ కు నువ్వు టైం కేటాయిస్తున్నావు అంటే దాని అర్థము నువ్వు మార్కులు తగ్గించుకుంటున్నావు, మార్కులు కోల్పోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద మార్క్స్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు అటెంప్ట్ అనదర్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోతున్నావు. సో కాబట్టి టైం ఎక్కువ కేటాయించడం ద్వారా నువ్వు మార్కులు కోల్పోతున్నావు. జస్ట్ లైక్ నెగిటివ్ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ నెగిటివ్ అనేది కనిపించదు కానీ బట్ మరొక క్వశ్చన్కి ఆన్సర్ రావు అంటే దాని అర్థం ఏంది, ఈ క్వశ్చన్ వల్ల ఆ క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. సో అందువలన 11 to 12 minutes టైం కేటాయించండి. విత్ ఇన్ 11 to 12 minutes మీరు ఎంత రాయగలిగితే అంత రాయండి. అంటే నీ స్పీడ్ పైన ఆధారపడి ఉంటుంది.
నీ హ్యాండ్ రైటింగ్ పైన ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మాక్సిమం యూ కెన్ రైట్ 2 పేజెస్. అంటే ఒక పేపర్ అన్నప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ అంతకన్నా రాయలేరు. సో ఆ పాయింట్లో రాయండి. తెలిసినదంతా రాయవలసిన అవసరం లేదు. అవసరమైన మేరకే రాయండి. ఒక క్వశ్చన్‌కి బడ్జెట్‌కి సంబంధించి నీకు ఎంతో ఆన్సర్ తెలుసు. యూ కెన్ రైట్ 10 పేజెస్. బట్ సో ద రైటింగ్ 10 పేజెస్ ఈస్ నాట్ కరెక్ట్. సో నీకు తెలిసినటువంటి మ్యాటర్‌లో ఏది అవసరం, విచ్ వన్ ఈజ్ క్వాలిటీ, విచ్ వన్ ఈజ్ రిక్వైర్డ్ అకార్డింగ్ దట్ క్వశ్చన్. అడిగినటువంటి క్వశ్చన్ ప్రకారం నీకు తెలిసిన ఆన్సర్‌లో ఏది అవసరమో దాన్ని మాత్రమే రీప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నించండి. దాని ద్వారా అత్యధిక స్కోరు సంపాదించడానికి ప్రయత్నించండి అనేసి పేర్కొంటున్నాను. సో మరి ఆలస్యం ఎందుకు? ఇంతవరకు మీరు చదివారో లేదో తర్వాత మనకు ఉన్నటువంటి 12 చాప్టర్స్ కాను ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక 5 క్వశ్చన్స్, ఎక్కువ అవసరం లేదు. ఒక్కొక్క చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ కు నువ్వు కంప్లీట్ గా ఆన్సర్ నేర్చుకోగలిగితే రేపు ఎగ్జామ్ లో డెఫినెట్ గా నువ్వు ఆన్సర్ అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలవు. డెఫినెట్ గా ఈ సలహా పాటిస్తే అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసి ఈ టైం మేనేజ్మెంట్ నేను చెప్పిన విధంగా నువ్వు ఆన్సర్ రాయగలిగితే డెఫినెట్ గా ప్రతి క్వశ్చన్ కు 10 మార్కులు కాబట్టి నువ్వు 9 మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 8 మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆ విధంగా సంపాదిస్తే దాదాపుగా 120 నుంచి 125, 130 వరకు అవుట్ ఆఫ్ 150కి ఎకానమీలో స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఐ విల్ ట్రై టు సెండ్ 4 to 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్. సో విత్ ఇన్ 11 minutes లో నువ్వు ఎంత వరకు రాయగలవు. సో పాయింట్ టు పాయింట్ ఐ విల్ ఫోకస్. అంతేగాని సబ్జెక్ట్ వచ్చింది కదనేసి మొత్తం చెప్పుకుంటూ మీరు నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. విత్ ఇన్ 12 minutes or 30 minutes లో ఆ క్వశ్చన్ అడిగితే నువ్వు ఎలా ఆన్సర్ రాయగలవు. సో దట్ ఐ విల్ ట్రై టు గివ్ ద స్ట్రక్చర్. నీకు బోర్డు పైన స్ట్రక్చర్ ఇస్తాను ఇన్ ఈచ్ అండ్ ఎవరీ వీడియో. సో ఐ విల్ ట్రై టు ఫోకస్ వన్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఆ క్వశ్చన్ కు స్ట్రక్చర్ ఎలా మనం రాయాలి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ దట్ క్వశ్చన్, సో ఏం రాస్తే బెటరు అనేటువంటి పాయింట్స్ ను వీడియోతో సహా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ దీస్ వీడియోస్ and get success in the exam, and all the best. And please subscribe the videos and like it if you like it. Okay, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని మరొక 10 మందికి పంపించండి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగించుకునే విధంగా చూడండి. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.